హాయ్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏమైంది ఇక్కడ? చిన్న యాక్సిడెంట్ అయింది సార్. కూర్చో కిరణ్. థ్యాంక్ యూ. కిరణ్, ఆఫర్ లెటర్ రెడీ చేశారా? ఏం కిరణ్, నువ్వు ఇంకా మనీ పే చేయలేదంట? అదే చెప్పడానికి వచ్చాను సార్. ఇలా జరిగింది సార్. సార్ కొంచెం టైం ఇవ్వండి సార్, ఎలాగైనా కట్టేస్తాను సార్. ఇప్పటికే చాలా టైం ఇచ్చాం కదా కిరణ్, ఇంకా టైం అంటే చాలా కష్టం. సార్ ఈ జాబ్ నా లైఫ్ సార్, కొంచెం టైం ఇవ్వండి సార్, కట్టేస్తాను. కాంపిటీషన్ చాలా ఉందమ్మా. నువ్వు అంత రిక్వెస్ట్ చేస్తున్నావు కాబట్టి 2 days టైం ఇస్తాను నీకు. 10,000 కాదు 15,000 పే చేయాలి నువ్వు. సార్ ప్లీజ్ సార్, సార్ కొంచెం. రాజేష్, పేపర్స్ రెడీ అయినాయా? సార్ నా లైఫ్ సార్. ఏంటి ఈరోజే రెడీ అవ్వాలి కదా, ఇంకా అవ్వలేదా? కొంచెం ఆ పేపర్స్ ఒకసారి నాకు ఫార్వర్డ్ చేయండి. నా లైఫ్ ఏంటో నాకే అర్థం కావట్లేదు. అక్కడికి వెళ్తే వాడి టార్చర్, ఇక్కడేమో వీడిని చూస్తుంటేనే భయమేస్తుంది. ఏం చేయాలో తెలియట్లేదు, చచ్చిపోవాలనుంది. రేయ్ లేపరా. అరే అతను రేపు మార్నింగ్ కల్లా 15,000 కట్టమన్నారా, ఏదో ఒకటి చేసి సెట్ చేయండి రా. అరే ప్లీజ్, ఈ జాబ్ చాలా ఇంపార్టెంట్ అని తెలుసు కదరా. బట్ వై? అవన్నీ స్టేషన్లో చూసుకోవచ్చు ప్లీజ్. నేనుగానే వచ్చి లొంగిపోయాను కదా సార్, మరి ఇదెందుకు? మర్డర్లు చేయడం, పోలీస్ స్టేషన్కి వచ్చి లొంగిపోవడం ఫ్యాషన్ అయిపోయింది కదా. పోలీసులు అంటే ఇర్రి బుక్కుల్లా కనిపిస్తున్నారా? రేయ్ ఫారెన్సిక్ టీమ్ని పిలిపించండి. బ్రేకింగ్ న్యూస్. ప్రముఖ బిజినెస్ మ్యాన్, సాఫ్ట్వేర్ కంపెనీ CEO మహేంద్ర దారుణ హత్యకు గురయ్యారు. దుండగులు గొంతు నులిమి అతి దారుణంగా చంపినట్టు తెలుస్తుంది. కొత్తగా కడుతున్న తన న్యూ ఆఫీస్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్లోనే మృతదేహం లభ్యమైంది. తన శత్రువులే ఈ హత్య చేశారా లేదా హత్య వెనకాల ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనేది పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది. ప్రముఖ బిజినెస్ మ్యాన్ మహేంద్ర చాలా దారుణంగా హత్య చేయబడ్డాడు. తన గొంతు నిలిపి మరీ చంపినట్టుగా తెలుస్తుంది. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాం, త్వరలోనే హంతకులను పట్టుకుంటాం.